నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డాక్టర్ అశ్విన్ రెడ్డిస్ ఆర్థోపెడిక్ సెంటర్ ఉన్నది. ఐ వర్క్ ఇన్ దట్ సెంటర్. ఇట్స్ మై ఓన్ సెంటర్. అసలు ఆ మోకాలు నొప్పి వచ్చిన తర్వాత మనం సర్జరీ అనేది మనం ఎందుకు ఆలోచించాలి? సర్జరీ అనేది లాస్ట్ స్టేజ్. ఇప్పుడు ఏ స్టేజ్లో మనం ఏ జబ్బుకైనా కూడా మన సర్జరీ అనేది అంటే మిగతా అన్ని ఆప్షన్స్ మనకు లేనప్పుడు సర్జరీ ఒకటే మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఓకే, సర్జరీ ద్వారా పేషెంట్ బాగా కోలుకోగలుగుతున్నప్పుడు మాత్రమే మనం సర్జరీ అనుకుంటాం. అసలు మోకాలు నొప్పి కారణాలు ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి మన మోకాలు నొప్పులకు. ఆ మోకాలు నొప్పులకు ఏమవుతుందంటే మనకు అసలు ఎందుకు ఆ మోకాలు నొప్పి వస్తుంది? మన వ్యాధుల పరంగా మన దీర్ఘకాలిక శరీరంలో వేరే వ్యాధులు ఉన్నా కూడా మనకు మోకాలు నొప్పి దగ్గర మనం మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది మనకు దానికి. ఓకే, అది జబ్బు ద్వారా వచ్చిందా, లేకపోతే లోపల ఏమన్నా మనకు అదర్ లిగమెంట్స్ మెనిస్కల్ ఇంజురీ జరిగిందా, లేకపోతే నార్మల్గా మోకాలు అరుగుతూ ఉందా, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ముందన్నీ కూడా దేనికైనా కూడా ఏంటంటే మనం మెడికల్ మేనేజ్మెంట్కి పోతాము. ఓకే, లైఫ్ స్టైల్ మార్చుకుంటాము కొన్నిసార్లు. ఓకే, ఆ లైఫ్ స్టైల్ మార్చుకొని మనకు ఆహారపు అలవాట్లు కానీ, మనకు వ్యాయామం అలవాట్లు కానీ, మనము ఆ ప్రక్రియకి వెళ్ళిన తర్వాత దాని తర్వాత మందుల ద్వారా మనము ట్రీట్మెంట్ మామూలుగా తీసుకొని ఫిజియోథెరపీ దాంట్లో మనం ట్రీట్మెంట్ తీసుకుని దాని తర్వాత మనం బ్రేసెస్ లాంటివి కూడా వాడతాము. ఇవన్నీ ప్రక్రియలకు మనం కానప్పుడు మాత్రమే మనం సర్జరీకి వెళ్తాము. అలా కాకుండా ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్నాయి, లెగమెంట్ ఇంజరీస్ ఉన్నాయి, మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నాయి. వాటికి ఏంటంటే ప్రాథమికంగానే వాటికి మిగతా అన్నీ మనకేం ఫిజియోథెరపీ లాంటివి మాత్రలు లాంటివి మనకేం పని చేయదు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇమీడియట్గా మనం సర్జరీకి వెళ్తాం. అదే సహజంగా వచ్చిన మోకాలు అరుగుదలకు వచ్చిందనుకోండి, సహజంగా వచ్చిన మోకాలు అరుగుదలకు మనకు ఏం చేస్తాం? ముందుగా లైఫ్ స్టైల్, ఇట్స్ టోటలీ లైఫ్ వెయిట్ తగ్గించుకుంటాము. ఓకే, మనం జాగింగ్ చేసే అలవాటు మామూలుగా ఉంటే మార్నింగ్ వాకింగ్ చేసి యోగా వైపు మనం టర్న్ అయిపోతాము. ఓకే, బ్రేసెస్ పెట్టుకొని నడుస్తాము. ఓకే, మన పనులు మనం కామన్గా క్యాజువల్గా వీటితో మనం చేసుకోగలుగుతున్నామంటే అప్పటికి మనం మెడికల్ మేనేజ్మెంట్తో మనకు కొన్ని మెడిసిన్స్ వాడడం మూలాన నొప్పి మాత్రలు కాకుండా వేరే మెడిసిన్స్ వాడడం మూలాన మనకి ఏంటంటే మన శరీర కీలు పట్టుత్వాన్ని మనం పెంచుకోగలిగితే మనకు అక్కడికే స్టాప్ అయిపోతుంది. ఇవి డిస్పైట్ మనం చేసిన తర్వాత కూడా మనం ఇబ్బంది పడుతున్నాము. ఇది చేసిన తర్వాత కూడా మన నడకలో తేడా ఉంది, ఇంట్లో పని కూడా మనం చేసుకోలేకపోతా ఉన్నాము, ఎక్స్రేలు తీసిన తర్వాత మోకాలు అరిగిపోయింది అని మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకే, వయసు చాలా తక్కువ ఉంటే కొన్ని ఇంజక్షన్ల ద్వారా మన ప్రక్రియను కొద్ది కాలం మనము నొప్పిని మనము పోస్ట్పోన్ చేసుకునేదానికి మనం చూసుకుంటాం. అదే ఆల్రెడీ అప్పటికే మనకు వయసు ఎక్కువైపోయి ఉంటే మనం ఏం చేస్తాము? హ్యాపీగా మోకాలు నీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకొని మనం కెన్ లీడ్ అవర్ నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేసే అవకాశం ఉంది మనకు.